నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వామనరావు దంపతుల హత్య కేసును సీబీఐకి బదిలీ. గట్టు కిషన్ రావు పిటిషన్పై ధర్మాసనం తీర్పు. హైదరాబాద్ చందానగర్ ఖజానా జ్యువెలరీస్లో దోపిడీ. సిబ్బందిపై దుండగుల కాల్పులు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సృష్టి ఫెర్టిలిటీ కేసులో 25 మంది అరెస్ట్, 9 మందిపై ఎఫ్ఐఆర్. కేసు విచారణను సిట్కు అప్పగిస్తున్నట్లు డీసీపీ రష్మి వెల్లడి. జస్టిస్ యశ్వంత్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు. అభిశంసన తీర్మానానికి లోక్సభ స్పీకర్ ఆమోదం. ఓవైపు యుద్ధ హెచ్చరికలు, మరోవైపు నీటి విజ్ఞప్తులు. సింధు జలాలు ఇవ్వాలని భారత్కు పాక్ అభ్యర్థనలు. పెద్దపల్లి జిల్లాలో 2021లో జరిగిన న్యాయవాద దంపతుల హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకు బదిలీ చేసింది. ఈ విషయంపై మరింత దర్యాప్తు అవసరమని జస్టిస్లు ఎంఎం సుందరేష్, ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తన కుమారుడు గట్టు వామన్ రావు, కోడలు పివి నాగమణి హత్యపై సీబీఐ దర్యాప్తు కోరుతూ గట్టు కిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు ఈ మేరకు చర్యలు తీసుకుంది. కేసు దర్యాప్తును సీబీఐకి ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదన్న రాష్ట్ర ప్రభుత్వం, మరణ వాంగ్మూలం వీడియో అసలుదేనని తేల్చిన ఎఫ్ఎస్ఎల్ నివేదికను సైతం రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. అన్ని అంశాలు పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్న గట్టు వామనరావు, నాగమణి దంపతులు 2021 ఫిబ్రవరి 15న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని కల్వచర్ల మీదుగా కారులో వెళ్తుండగా వీరిని దారుణంగా హత్య చేశారు. మరో కారులో వచ్చి అడ్డగించిన 2 హంతకులు కత్తులు, ఇతర మారణాయుధాలతో నడి రోడ్డుపైనే నరికి చంపారు. మంథని పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి కస్టడీలో మరణించినట్లు ఆరోపణలు రావడంతో హైకోర్టుకు లేఖ రాసిన తర్వాత పోలీసులు తమను వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని గట్టు వామన్ రావు, నాగమణి దంపతులు 2020 సెప్టెంబర్లోనే హైకోర్టును ఆశ్రయించారు. వివిధ ప్రజా సమస్యలపై హైకోర్టు సహా వివిధ కోర్టుల్లోనూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇసుక మాఫియా అక్రమాలపై పోరాడారు. వామనరావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించడంపై వామనరావు తండ్రి కిషన్ రావు హర్షం వ్యక్తం చేశారు. తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. పట్టపగలు మంతిని పెద్దపల్లి ప్రధాన రహదారిపైన కిరాయి గుండాలైనటువంటి కుంట శ్రీనివాస్, ఆయన అన్యాయుల వర్గము, తర్వాత వసంతరావు ప్రోద్బలము, తర్వాత ఊదరి లచ్చయ్య, అక్కపాక కుమార్, తర్వాత చిరంజీవి, మొత్తం 7 దాంట్లో పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ఆనాడు ఉన్నటువంటి పుట్టమధు వర్గము, పుట్టమధు మనుషులు, పెద్ద పెద్ద తలకాయల ప్రోత్సాహంతో ఈ హత్యలు జరిగినవి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే వామన్ రావు దంపతులు పుట్టమధు మీద వగేరా వేసినటువంటి కేసులే ప్రధాన కారణం. న్యాయస్థానంలో కూడా కింది స్థాయి నుంచి మొదలుకొంటే ఢిల్లీ వరకు కూడా న్యాయవాదులు చాలా మాకు న్యాయం చేశారు. మాకు న్యాయం సుప్రీంకోర్టులో న్యాయం జరిగింది. ఇప్పుడు సిబిఐ ద్వారా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. న్యాయవాదులు వామనరావు దంపతుల హత్యపై సీబీఐ విచారణ జరిపించాలన్న సుప్రీంకోర్టు తీర్పును మంత్రి శ్రీధర్ బాబు స్వాగతించారు. గత ప్రభుత్వంలో న్యాయవాదుల దంపతులను దారుణంగా హత్య చేస్తే విచారణ కూడా సరిగ్గా చేపట్టలేదన్నారు. వామనరావు తండ్రి వెంకట్రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వారి హత్యలో గత ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల హస్తముందని ఆరోపించారు. న్యాయవాదుల రక్షణ కోసం చట్టం తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వామన్ రావు దంపతుల హత్య తర్వాత ఆనాడున్న ప్రభుత్వం ఒక కుటుంబానికి సంబంధించిన వ్యధ గురించి ఆలోచన చేయలేదు. నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం చేపట్టలేదు. దానిపైన ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిబిఐ ఎంక్వైరీని కోరినాం. అదేవిధంగా వామన్ రావు తండ్రి గారైన కిషన్ రావు గారు అనేక సందర్భాల్లో ఆనాటి ప్రభుత్వానికి వినవించి ఆనాడే వారు సుప్రీంకోర్టుకు వెళ్లటం జరిగింది. న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయం చేస్తుందని ఒక నమ్మకంతో వారు ముందుకు పోవటం జరిగింది. ఈ రోజు సుప్రీంకోర్టు ముందుకొచ్చి సిబిఐ ఎంక్వైరీ
చేస్తామనేది మేము ఆహ్వానిస్తా ఉన్నాం. ఎందుకంటే స్పష్టంగా ఎవరు దీంట్లో పాత్రధారులైనారు, ఎందుకు వీరిని చంపారు, అన్ని కోణాల నుంచి కూడా ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు శిశులైన దోషులు బయటికి రావాలి. ఆనాడు ప్రభుత్వంలో పైనుంచి కింది వరకు ఉన్నారు అని మేము భావిస్తా ఉన్నాం. వారందరూ కూడా బయటికి వస్తారు. నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు మళ్లీ క్రస్ట్ గేట్లను పెంచుతూ నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ జలాశయం ఇన్ఫ్లో 177,173 క్యూసెక్ల వరద వస్తుండటంతో 18 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి 186,624 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. నిన్నటి వరకు 4 క్రస్ట్ గేట్లను ఎత్తిన అధికారులు వరద ప్రవాహం పెరుగుతుండడం గేట్ల సంఖ్యను పెంచుతూ వెళ్లారు. జలాశయం ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సహా కుడి ఎడమ కాల్వలు ఎస్ఎల్బీసీ కాల్వకు నీరు విడుదల చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 5,658 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. శ్రీరామ్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,080 అడుగులకు నీటి మట్టం చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 44.937 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాకతీయ కాల్వ ద్వారా 3,500, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాలకు ఎరుపు, ఆరెంజ్, పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది. ఏ జిల్లాలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఆ జిల్లాలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారనే అంశాలను మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అందిస్తారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా నమోదైన పరిస్థితి. వర్షపాతం వివరాలు కనుక చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లా సంగంలో 21.5 సెంటీమీటర్ల వర్షపాతం, అత్యంత వర్షపాతం కూడా నమోదైంది కూడా చెప్పుకోవచ్చు. అట్లా ఉమ్మడి వరంగల్తో పాటు అటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి. అయితే ఈ రోజు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ ప్రకటించింది. మనం చూసుకోవచ్చు. ఏదైతే కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది. ఈ భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఏదైతే ఎల్లో హెచ్చరికలను అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. ఇవి కాకుండా మిగతా ఏదైతే గ్రీన్ కలర్లో ఉన్న జిల్లాలు ఉన్నాయో ఈ గ్రీన్ కలర్ ఉన్న జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు గట్టి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు హైదరాబాద్లో సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో గట్టి జల్లులు పడే అవకాశం ఉందని అయితే తెలిపిన పరిస్థితి. అంతేకాకుండా రేపు చూసుకున్నట్లయితే రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందో ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. మనం చూసుకున్నట్లయితే రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో చూసుకున్నట్లయితే 5 జిల్లాల్లో జనగామ, యాదాద్రి, భువనగిరి, హన్మకొండ, వరంగల్, మహబూబాద్ ఈ 5 జిల్లాల్లో మొత్తంగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపింది. ఈ అత్యంత భారీ వర్షాలు కురిసే ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. మిగతా జిల్లాల్లో పెద్దపల్లి కానీ, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం అని తెలిపింది. ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. అంతేకాకుండా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అని తెలిపింది. ఈ భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మొత్తంగా అయితే రేపు తెలంగాణలో అత్యధికంగా జిల్లాలో చూసుకున్నట్లయితే అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఏదైతే ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి 5 జిల్లాలు ఉన్నాయో రెడ్ కలర్లో ఉన్న జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం అంటే 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆరెంజ్ హెచ్చరికలు ఉన్న జిల్లాలో చూసుకున్నట్లయితే 12 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తంగా ఏదైతే 14వ తేదీన చూసుకున్నట్లయితే 14వ తేదీన కూడా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రధానంగా మెదక్తో పాటు సంగారెడ్డి, వికారాబాద్ ఈ 3 జిల్లాల్లో
ఎల్లుండి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి ఈ జిల్లాలకు రెడ్ హెచ్చరికలను జారీ చేసింది. తర్వాత సిద్దిపేట కానీ, హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ అతి భారీ వర్షాలు కురిసే ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. అంతేకాకుండా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను అయితే జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి ఈ జిల్లాలకు గ్రీన్ కలర్ హెచ్చరికలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 1 నుంచి 6 సెంటీమీటర్లు మాత్రమే వర్షపాతం కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా 15వ తేదీన చూసుకున్నట్లయితే కాస్త వర్షపాతం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హెచ్చరికలు కేవలం ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు మాత్రమే కనిపిస్తున్నాయి. అవి కూడా తక్కువ జిల్లాలకే కనిపిస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ 4 జిల్లాల్లో మాత్రమే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది. అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో చూసుకున్నట్టు ఈ 5 జిల్లాలకు మాత్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇక్కడ భారీ వర్షాలు మాత్రం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మేడ్చల్, మల్కాజిగిరిలో కూడా ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇక్కడ కూడా భారీ వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా మిగతా గ్రీన్ కలర్ జిల్లాల్లో ఉన్నట్టయితే ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు గట్టి జల్లులు అయితే పడే అవకాశం ఉందని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి. 16వ తేదీన చూసుకున్నట్లయితే 16వ తేదీన కేవలం 2 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో మాత్రమే అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ఈ 2 జిల్లాలకు మాత్రమే ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేశారు. అంతేకాకుండా కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది. ఈ భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను అయితే జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు అయితే దంచుకొట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడతాయి కాబట్టి అయితే విద్యుత్ స్తంభాల దగ్గర కానీ అటు పొలంలో కానీ ఉండకూడదు. ఒకవేళ పొలంలో ఉండాల్సిన పరిస్థితి వస్తే భూమిపైన పడుకొని ఉండాలని కూడా సూచిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ చందానగర్లో ఖజానా జ్యువెలరీ దుకాణంలో జరిగిన కాల్పుల కలకలం రేపాయి. దుకాణంలో దోపిడీకి పాల్పడిన 6 దుండగులు ఎదురు తిరిగిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. తుపాకీ పేల్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో డిప్యూటీ మేనేజర్ కాలికి గాయాలయ్యాయి. తొలుత తుపాకీతో బెదిరించిన దుండగులు సిబ్బందిని లాకర్ కీ అడిగారు. వారు కీ ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్పై కాల్పులు జరిపారు. లోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ విరగ్గొట్టి దోపిడీకి యత్నించారు. సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి దుండగులు పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాబ్ చేసి తీసుకోవడానికి చూశారు. సో దాంట్లో ఒకళ్ళ స్టాఫ్ మెంబర్, ఒక డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని, ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్. ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు. బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా అసర్టన్ చేస్తారు ఎంత క్వాంటిటీ. సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు. సో షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 6 పీపుల్ వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈజ్ 1 more person ఆల్సో. సో అబౌట్ 7 people రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది. దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో. సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు, కొన్ని సైకిల్లో అలాగా వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది. 2 shots ఫైర్ అయినాయి. ఒకటి డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ కి తగిలింది ఒకటి, ఇంకో షాట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్ గా ఫైర్ చేశారు. సో ఆ కార్ట్రిజెస్ దొరికినాయి, మనకి ఎంటీ షెల్స్ దొరికినాయి. వీఆర్ అనలైజింగ్, మా క్లూస్ టీమ్స్ కూడా వచ్చారు. సైబరాబాద్ ఇక్కడ లోకల్ పోలీస్, సిసిఎస్, ఎస్ఓటి అందరూ టీమ్స్ వచ్చారు. వీఆర్ వర్కింగ్ అవుట్. ఉన్న క్లూస్ మీద ఫర్దర్ ప్రోగ్రెస్ ఉంటే మీకు చెప్తాం.
దోపిడీకి వచ్చిన దుండగుల్లో ప్రతి ఒక్కరి దగ్గర తుపాకీ ఉందని చందానగర్ ఖజానా జ్యువెలరీలో పనిచేస్తున్న సులేమాన్ తెలిపారు. కాల్పుల్లో గాయపడిన డిప్యూటీ మేనేజర్ సతీష్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. పార్టీ ఆ టైంలో వచ్చారు 10:40కి వచ్చారన్న. అప్పటికి మేము మీటింగ్ లో ఉన్నాం. అది ప్రజెంట్ ప్రతిరోజు కూడా 10:30కి మీటింగ్ జరుగుతుంది. 10:40కి వచ్చారు. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి రెక్కి చేశారో తెలియదు. ఫస్ట్ ఒక పర్సన్ ఇక్కడ తిరుగుతుండే, మేము నార్మల్గా ఎవరైనా తిరుగుతుంటారు కదా అనుకున్నాము. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని వచ్చారు. చిన్న మాస్క్ ఇక్కడ వరకు ఉంటుంది కదా, మాస్క్ పెట్టారు. డబల్ షర్ట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి, షూస్ ఉన్నాయి, చిన్న పిస్టల్ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర. 6 to 7 మెంబర్స్ ఉన్నారు. 10:40 ఒక్కరినే కాల్చారు, తొడపైన కాల్చారు. రౌండ్స్ అంటే ఇంకా కింద చాలా సార్లు ఫైట్ చేశారు. సిల్వర్ తీసుకెళ్లారు. తెలియదండి. తోడకు తగిలిందండి. నా పేరు సులేమన్. నేను ఎగ్జిక్యూటివ్. హైదరాబాద్ చందానగర్ ఖజానా ఆభరణాల దుకాణంలో కాల్పులు జరిపిన దోపిడీ దొంగల కోసం పోలీసులు పలుచోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. జహీరాబాద్ మీదుగా ముంబై, హైదరాబాద్ 65వ జాతీయ రహదారి గుండా దొంగలు పారిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మేరకు హుగ్గెల్లి వై జంక్షన్ వద్ద డీఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తుల్ని క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నారు. సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసును సిట్కు అప్పగించినట్లు డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 25 మందిని అరెస్టు చేసి 9 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామన్నారు. సికింద్రాబాద్, విశాఖపట్నానికి చెందిన నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితులు సరోగసి పేరుతో చాలా మంది వద్ద డబ్బులు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. అరెస్టు అయిన వారిలో పలువురు వైద్యులు, ఏజెంట్లు ఉన్నట్లు డీసీపీ తెలిపారు. మెయిన్ అక్యూజ్డ్ డాక్టర్ నమ్రత తన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు షీ హ్యాస్ అడ్వైజ్డ్ దెమ్ టు గో ఇన్ ఫర్ సరోగసీ ప్రొసీజర్స్ అండ్ లేటర్ ఆన్ ద చైల్డ్ విచ్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు దెమ్, ఆ చైల్డ్ డిఎన్ఏ వీళ్ళకి మ్యాచ్ అవ్వలేదని దాంతో వాళ్ళు ఈ కంప్లైంట్ మా దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పటికి ఒక 25 అక్యూజ్డ్ టోటల్ హ్యావ్ బిన్ అరెస్టెడ్ అండ్ రిమాండెడ్ ఇన్ దిస్ కేస్, యాజ్ వెల్ యాజ్ ఒక 8 అడిషనల్ ఎఫ్ఐఆర్స్ హ్యావ్ బిన్ రిజిస్టర్డ్. ఈచ్ కేస్ 10 to 20 lakhs వరకు విక్టిమ్స్ దగ్గర అమౌంట్స్ తీసుకుంటాం జరిగింది. అండ్ సో టోటల్ 25 persons వీ హ్యావ్ అరెస్టెడ్ ఇన్ దిస్ మ్యాటర్. సో దీంట్లో కొందరు డాక్టర్స్ ఉన్నారు. సో ఆర్ అడ్వైస్ టు ది పబ్లిక్ వుడ్ బి నాట్ టు అప్రోచ్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్రాడులెంట్ క్లినిక్స్. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన విద్యార్థిని మృతి చెందింది. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ వర్మ, హేమలత దంపతులకు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్రీజా వర్మ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఈ మధ్య ఎంఎస్ పూర్తి చేసింది. సోమవారం రాత్రి భోజనం చేసేందుకు కారులో రెస్టారెంట్కు వెళ్లి తిరిగి వస్తుండగా ఆమె వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీజా వర్మ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమె నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ కార్మికుల వేతనాల విషయంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఫిల్మ్ ఛాంబర్కు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులకు ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ లేఖ రాశారు. వేతనాల అంశంతో పాటు వర్కింగ్ కండిషన్స్పై సమావేశంలో చర్చిస్తామని, ఫెడరేషన్లోని కమిటీ సభ్యులతో హాజరు కావాలని సూచించారు. ఇవాళ జరగాల్సిన సమావేశాన్ని నిర్మాతల నిర్ణయం మేరకే రేపటికి మార్చారని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఆరోపించారు. 30% వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తుంటే నిర్మాతలు ఇతర ప్రతిపాదనలను తెరపైకి తీసుకొస్తున్నారని, అంతిమంగా రేపు అన్ని విషయాలపై చర్చించి ఇరువురికి ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉంటుందని అనిల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మేము ఒకటే కోరేది, మేము కార్మికులకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మేము నిర్మాతలు చెప్పేది ఒకటే, మేము ఏదైతే కోరామో దాంట్లో చిన్న సడలింపులకైనా మేము ఒకటేసారి 30% పెంచమని మొన్నటి వరకు కోరినమాట వాస్తవం. తర్వాత సరే నిర్మాతలు వారి పరిస్థితి అవన్నీ అర్థం చేసుకుని దానిని విడతల వారీగా ఎలా అని కూడా వారు కొన్ని ప్రపోజల్స్ పెట్టారు. వాటన్నిటిని కూడా మేము కొన్ని అంగీకరించాం, కొన్ని అంగీకరించలేదు. అవన్నీ కూడా రేపు అంతిమంగా కార్మికులకి అటు నిర్మాతలకి న్యాయం జరిగే విధంగా మేము ఫెడరేషన్ ఎప్పుడు కూడా మేము ముందుంటామని చెప్పాము. ఆ విధంగా చర్చలు జరిగి రేపు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు వారి టికెట్ల రేట్లు పెంచడానికి అయితే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళొచ్చు. మేము మా వేతనాల గురించి పోరాడితే తప్పు అని మాట్లాడటం మరి వారు ఎంతవరకు అది కరెక్ట్ అనేది వారే ఆలోచించుకోవాలి. మా దాంట్లో న్యాయం ఉంది కాబట్టి మేము ప్రభుత్వం దగ్గరకు ఆశ్రయిస్తున్నాం. దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి మరింత ఊతమిచ్చేలా కేంద్రం కొత్తగా 4 సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఒడిశాలో 2, ఆంధ్రప్రదేశ్, పంజాబ్లో ఒక్కొక్కటి చొప్పున వాటిని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద వాటిని 4,594 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఆమోదం పొందిన 6 ప్రాజెక్టులు ప్రతి ఏడాది 2,400 కోట్ల చిప్స్ తయారీ సామర్థ్యం కలిగి ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అశ్విని వైష్ణవ్ చెప్పారు. భువనేశ్వర్లో 2,066 కోట్ల వ్యయంతో సిలికాన్ కార్బైడ్ సెమీ కండక్టర్ ప్లాంట్ను 6M ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒడిశాలోనే మరొకటి 1,943 కోట్ల వ్యయంతో 3D గ్లాస్ సెమీ కండక్టర్ ప్లాంట్ను అమెరికాకు చెందిన ఇంటెల్, లాక్ హీడ్ మార్టిన్ సహా ఇతర కంపెనీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 468 కోట్ల వ్యయంతో చిప్ ప్యాకేజింగ్ ప్లాంట్ను అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుందన్నారు. పంజాబ్లో 117 కోట్ల వ్యయంతో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ CDIL సెమీ కండక్టర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లో 8,146 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 700 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుకు 5,800 కోట్ల వ్యయంతో లక్నో మెట్రో రైల్ ఫేజ్ 1Bకి కేబినెట్ పచ్చజెండా ఊపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. 2022 में जब सेमीकंडक्टर मिशन लॉन्च हुआ, माननीय प्रधानमंत्री जी का दूरदर्शी नेतृत्व है, जिसके तहत उन्होंने एक लॉन्ग टर्म स्ट्रैटेजी के तहत काम चालू किया. कंप्लीट इकोसिस्टम पे ध्यान देने का प्रधानमंत्री जी का हमेशा मार्गदर्शन रहा. और साथ ही साथ जो इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग अपनी बहुत अच्छी आगे बढ़ी है, उससे भी सेमीकंडक्टर की डिमांड लगातार बढ़ती जा रही है. तो अब कंप्लीट इकोसिस्टम डिजाइन, वेफर फैब्रिकेशन, पैकेजिंग, मैन्युफैक्चरिंग ऑफ कंपोनेंट्स, असेंबली, टेस्टिंग, हर चीज पे इलेक्ट्रॉनिक्स के हर सेक्टर पे, हर डायमेंशन पे काम चल रहा है. ఇంట్లో భారీ మొత్తంలో లెక్కలో లేని సొమ్ము బయటపడిన కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్వీకరించారు. ఈ తీర్మానంపై 146 మంది ఎంపీలు సంతకం చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణకు స్పీకర్ ఓం బిర్లా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ, న్యాయవాది బివి ఆచార్య సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలపై త్రిసభ్య కమిటీ విచారణ చేయనుంది. ఈ ఏడాది మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా ఈ ఘటనలో భారీ మొత్తంలో కాలిన నోట్ల కట్టలు బయటపడడం కలకలం రేపింది. ఈ ఘటన అనంతరం మార్చి 28న సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసి ఆయనకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించొద్దని సూచించింది. నోట్ల కట్టల ఘటనపై సుప్రీంకోర్టు 3 న్యాయమూర్తులతో విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించింది. అందులో డబ్బు బయటపడిన మాట వాస్తవమేనని నిర్ధారించింది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, గజియాబాద్ వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండకూడదని, అన్నిటినీ షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. అలా చేస్తే దశాబ్దాల మానవీయ, శాస్త్రీయ ఆధారిత విధానాల నుంచి వెనక్కి తగ్గడమేనని రాహుల్ విమర్శించారు. తొలగించడానికి మూగజీవులు ఒక సమస్య కాదని, షెల్టర్లు, స్టెరిలైజేషన్, వ్యాక్సినైజేషన్, సామాజిక సంరక్షణ విధానాలతో హింస లేకుండానే వీధులను సురక్షితంగా ఉంచొచ్చని ఆయన పోస్టు చేశారు. ప్రజా భద్రత, జంతు సంక్షేమం కలిసి ఉండేలా చేయవచ్చని అన్నారు. సుప్రీం ఆదేశాలను పెటా వంటి జంతు సంరక్షణ సంఘాలు తప్పుబడుతున్నాయి. జంతువులకు ఆహారం పెడితే జైల్లో పెడతారా అని జంతు ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. సుప్రీం తీర్పు అశాస్త్రీయం, ఆచరణాత్మకమైంది కాదని చెబుతున్నారు. కాగా వీధి శునకాలను ఎవరైనా డాగ్ షెల్టర్లకు తరలించకుండా అడ్డుపడితే కఠిన చర్యలు తీసుకుంటామని
ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏ చిన్నారి కూడా కుక్క కాటుకు గురయ్యే అవకాశం ఇవ్వొద్దని సోమవారం నాటి తీర్పులో పేర్కొంది. ఓవైపు అణుయుద్ధం చేస్తామంటూ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ బీరాలు పలుకుతుండగా మరోవైపు సింధు జలాలను ఇవ్వాలని ఆ దేశం భారత్ను బతిమిలాడుకుంటోంది. సింధు జలాల ఒప్పందాన్ని వెంటనే పునరుద్ధరించాలని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం భారత్కు విజ్ఞప్తి చేసింది. చీనాబ్, జీలం, సింధు నదుల జలాలను పాకిస్తాన్కు ఏ అడ్డంకి లేకుండా భారత్ ప్రవహించనివ్వాలని ఆగస్టు 8న అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం సూచించింది. జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం సింధు ఒప్పంద నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, దిగువ రిపేరియన్ దేశంగా పాకిస్తాన్ ఆ హక్కులను కలిగి ఉందని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తెలిపింది. ఆ ప్రకటనను స్వాగతించిన పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని ప్రకటనలో పేర్కొంది. భారత్ కూడా ఒప్పందం బాధ్యతలను నమ్మకంగా నెరవేర్చాలని కోరుతున్నట్లు వివరించింది. కాగా సింధు జలాలపై నిర్మించనున్న 2 ప్రాజెక్టుల డిజైన్లపై పాకిస్తాన్ అభ్యంతరాలు లేవనెత్తుతూ శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత అక్కడ జరిగే విచారణను భారత్ గుర్తించడం లేదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు సింధు జలాలను ఇచ్చే ఒప్పందాన్ని భారత్ నిలిపేసింది. నీరు నెత్తురు కలిసి ప్రవహించలేవని తేల్చి చెప్పింది.